బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. ప్రకృతి ప్రళయానికి వాగులు ఉగ్రరూపం దాల్చాయి. అనేక గ్రామాల్లో రహదారులపై ఊహించని విధ్వంసమే జరిగింది. వరదల తాకిడికి రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రోడ్లు కుంగడం, భారీ గోతులు పడటం, పగిలిపోవటం జరిగింది. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రహదారులకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఇక పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 38 గేట్లు తెరిచి 6,79,019 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,63,043 క్యూసెక్లుగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీంతో నది నుండి 9,32,288 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు జిల్లా కలెక్టర్ వి. పాటిల్ ఆదేశించారు.